మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం నుండి నేను చదువుతాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. వారిని నాకు శిష్యులుగా చేయండి. నా శిష్యులుగా ఉండటానికి, నా శిష్యుడు అనబడటానికి, నా డిసైపుల్ అనబడటానికి ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనమని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున శిష్యుడు, డిసైపుల్ అనే ఒక చిన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం కొరకు మనందరం పరిగెడుచున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు మన బలహీనతల్లోనైనా లేదా మనం బహువేదన అనుభవిస్తున్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సమాధానాన్ని ప్రభు ద్వారా అనుభవించాలనే ఉద్దేశంతోనే ప్రభు నమ్ముకున్నాం. అంతేకాకుండా అంతమందు తేజోమయమైన వెలుగులో ఆ పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నివసిస్తున్నాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని చేరాలనే ఆశతో ప్రభు నమ్ముకున్నాం. మనము జయించాలని ఆశపడుచున్నాం. జయించి సింహాసనం మందు కూర్చున్న యేసు సింహాసనంలో మనం కూర్చోవాలనే ఉద్దేశంతోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిష్యులుగా మీరు మారినప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సదాకాలం తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. శిష్యులుగా మారాలి. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే శిష్యునిగా మారే క్రమంలో ముందుకు సాగుతున్నాను. మొదట రక్షకుడు ఎవరో తెలుసుకున్నాం. రోమా 10:9 ప్రకారం యేసును నోటితో ఒప్పుకున్నాం. ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్మాం. రక్షించబడిన వాళ్ళం మనం. సెకండ్ స్టెప్, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పేతురు చెప్తాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి అన్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం నుండి మనం చదివిన భాగంలో, మీరు వెళ్ళండి, నమ్మిన వారందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. ఈ బాప్తిసం అనేది యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటానికి బహిరంగ సాక్ష్యం. బాప్తిస్మం ద్వారా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుకుంటే, బాప్తిసం ద్వారా మనం నీళ్లలో మునుగుతున్నాం కదా, అది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు పాతి పెట్టబట్టానికి సాదృశ్యం. అంటే మనం మన పాపాలని తన మీద వేసుకున్న యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు. మనం కూడా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీళ్లలో పాతి పెట్టబడ్డాం. లేచుడనే దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి బంధించి ఉంచలేకపోయింది. సమాధిని జయించి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పాపం విషయమే మరణించిన మనం నీళ్లలో నుంచి లేచుడు ద్వారా ఇక నేను యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నానని బహిరంగ సాక్షులుగా లేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని బాప్తిసం ద్వారా మనం సాక్ష్యం చెప్తున్నాం. కానీ ఆ సాక్ష్యంలో నిలిచి ఉండని వారు అనేకులు ఉన్నారు. వారు శిష్యులు కాదు. బాప్తిసం పొందడం అనేది బహిరంగ సాక్ష్యం. ఒక వ్యక్తి శిష్యుడు కావాలంటే 3వ మెట్టు ఎక్కాలి. ఆ 3వ మెట్టు ఎక్కి అక్కడే నిలబడిన వాడు, 3వ మెట్టు ఎక్కి పడకుండా నిలబడిన వాడు ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, సంసారం చేసుకునేవాడైనా, చదువుకునేవాడైనా, సేవ చేసేవాడైనా దేవుని రాజ్యానికి హక్కుదారు అవుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని శిష్యుడిగా ఒక వ్యక్తి స్థిరపరచబడాలంటే, నేను దేవుని శిష్యుడిని అని ధైర్యంగా నేను చెప్పుకోవాలంటే, యేసు ప్రభు శిష్యురాలు నేను అని మీరు ఎక్కడైనా ధైర్యంగా చెప్పగలగాలంటే శిష్యులుగా ఉన్నవారు మాత్రమే చెప్పగలరు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తున్న ధైర్యంగా చెప్పాడు. ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? ఆయన శిష్యుడు అయ్యాడు కాబట్టి. మీరు అనుకుంటారు మేము శిష్యులం అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను నేను శిష్యుడు అనుకుంటున్నాను. అవునా కాదా లెక్క తేలాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ప్రభు వాక్యమందు నిలిచిన వారు మాత్రమే శిష్యులు. శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను 15:7 అంటున్నాడు, మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న ఎడల అంటున్నాడు. 15:4 అంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో నిలిచి ఉన్న ఎడల అంటున్నాడు. దేవునిలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కావాలంటే, ఒక వ్యక్తి నిత్య రాజ్య ప్రవేశ అర్హత పొందాలంటే, ఒక వ్యక్తి నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలంటే, మీకు తెలిసిందే యేసు రక్తం తప్ప మరొకటి లేదని, బాప్తిసం తప్ప మరొకటి లేదని మీకు తెలుసు. మీరందరూ యేసు రాజ్యంలో చేరాలనే ఇక్కడికి వచ్చారు. యేసు రాజ్యంలో మీరు నేను అందరం చేరాలి. అయితే రక్షణ చాలదు, బాప్తిసం చాలదు. 3వది చాలా ప్రాముఖ్యమైంది, దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండే అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి ఇందులో. లివ్ లైక్ జీసస్, యేసు వలె జీవించండి. లవ్ లైక్ జీసస్, యేసు వలె ప్రేమించండి. లుక్ లైక్ జీసస్, యేసు వలె చూడండి. యేసు వలె జీవించండి, యేసు వలె ప్రేమించండి, యేసు వలె చూడండి. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు మాత్రమే శిష్యులు అవుతారు, వారు మాత్రమే పరలోక రాజ్య వారసులు అవుతారు. అంత మాత్రం కాకుండా, ఇది లేకుండా బైబిల్ పట్టుకొని నేను ఎన్ని సంవత్సరాలు తిరిగి దేశమంతా తిరిగి సేవ చేసినా చివరికి నేను వెళ్ళాల్సిన స్థలం అగ్ని ఆరని పురుగు చావని స్థలమే. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలి, ఈ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా లోపం ఉందంటే ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, మరలా బాప్తిసం పొందాల్సిన అవసరంలా, తప్పు ఒప్పుకోండి, ఇక చేయనని తీర్మానం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లివ్ లైక్ జీసస్, యేసు వలె జీవించడం అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండడమే. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాల్లో మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను అంటున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించేటప్పుడు ఒక పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వాక్యాలు. మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి, అటు ఇటు ఉంటుంది. హెబ్రీ 10:4-5లో నాకు ఒక దేహం ఇచ్చావు, ఈ దేహాన్ని సర్వాంగ హోమముగా అర్పించడానికి నేను వచ్చాను. సర్వాంగ హోమముగా అర్పించి నా ప్రజలని పాపం నుంచి విడిపించడానికి నేను వచ్చాను. నువ్వు నన్ను పంపించిన ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చబోతున్నానని ప్రభువు చెప్తున్నాడు. ఆ గెత్సెమనే తోటలో బహు వేదనలో ప్రభు అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నాడు. 2 సార్లు అడిగాడు. మూడోసారి అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించును గాక. నువ్వు నన్ను పంపించిన ఉద్దేశం ఏంటంటే, నా ఈ దేహాన్ని సర్వాంగ హోమంగా మానవ పాప పరిహారార్థమై బలిగా అర్పించమని పంపించావు తండ్రి. నువ్వు నాకు దేహాన్ని అమర్చింది అందుకు నేను నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తన యొక్క పరిపూర్ణమైన ఒబీడియన్స్ని, విధేయతను దేవునికి చూపిస్తూ మానవాళి పాపం కొరకు దేవుని చిత్తానుసారంగా అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి పాతి పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారాలంటే మనము యేసు వలె జీవించగలిగే వారిగా మారాలి. అంటే ప్రాణం పెట్టేసేయాలండి మేమందరం ఫ్యాన్కి అనొద్దు. ప్రాణం పెట్టమని ఆయన చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? చాలా సింపుల్గా అంటున్నాడు. ఆయన నిన్ను ఒక తండ్రిగా పెట్టాడు కదా, కుటుంబంలో తండ్రి బాధ్యతను నిర్వర్తించు. నిన్ను ఒక తల్లిగా పెట్టాడు కదా, ఒక తల్లి నీతిగా న్యాయంగా ప్రభువుని నమ్ముకున్న తల్లి ఎలా బతకాలో అలా బతుకు. నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు కదా, నమ్మకంగా న్యాయంగా వ్యాపారం చెయ్యి. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు కదా, అది దేవుడు నీకు ఇచ్చాడని ఆ ఉద్యోగాన్ని నమ్మకంగా చెయ్యి. మాకు సేవ ఇచ్చాడు కదా, ఇది దేవుడు మాకు ఇచ్చిందని మేము ఎప్పుడు కూడా గర్విష్ఠులం కాకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శిష్యుల పాదాలు కడిగాడు యోహాను 13:5 ప్రకారం, మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మీద యజమానులమైనట్టుగా కాకుండా మీకు మాదిరికరంగా బ్రతకగలిగే వారిగా మేము ఉంటే అప్పుడు మేము ఎవరమంటే యేసు వలె జీవించేవారమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు వలె జీవించేవాడే శిష్యుడు. యేసు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభువు చెప్పాడు. హెబ్రీ 4:16లో ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము చెయ్యలేదు. పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరనివాడు యేసు. ఆయన మనతో చెప్తున్నాడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3-4 వాక్యాల్లో, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు మీ ఘటాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. ఈ దేహాన్ని, ఈ కళ్ళను అపవిత్రపరచుకోవద్దని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రతలో యేసు వలె జీవించాలి, దీనత్వంలో యేసు వలె జీవించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వలె జీవించగలగాలి. యేసు వలె జీవించడం అంటే ఎలా అవుతుందండి? మా వల్ల కాదండి. అవుతుందండి. ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. సహాయం చేయమని ప్రభువుని అడగండి. ఆ విధంగా ఆయన మిమ్మల్ని జీవింపు చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. రెండవది, లవ్ లైక్ జీసస్. యేసు వలె ప్రేమించండి, మీరు శిష్యులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 42 నుండి స్వరవాక్యం వరకు ఆయన మాట్లాడుతున్నాడు. మీ శత్రువుల్ని సైతం మీరు ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మీరు పరిపూర్ణులవుతారని ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా తన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభువుకు తెలుసు తన్ను అప్పగించడానికే ఈ దుర్మార్గుడు వచ్చాడని. కానీ యేసు ఏమంటున్నాడో తెలుసా? చెలికాడా,
నువ్వు చేయవలసింది చెయ్యి అన్నాడు, కానీ అతన్ని ఒక చెంపదెబ్బ యేసు కొట్టల. వీరు ఏమి ఎరుగరు తండ్రి, వీరిని క్షమించమన్నాడు. శత్రువుని సైతం ప్రేమించగలిగిన ప్రేమ యేసు ప్రేమ. కొలసి 3:13 అంటున్నాడు, క్రీస్తు వలె క్షమించుట అనే ఆ స్వభావాన్ని మీరు ధరించుకోండి అంటున్నాడు. క్షమాగుణం అనే స్వభావం మీరు ధరించుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీకు పగ ఉంది ఎవరి మీదైనా, నాకు అప్పగించండి. మీరు వారి మీద పగ పెట్టుకోకండి. వాళ్ళు చర్చికి వచ్చినప్పుడల్లా చూసి పళ్ళు పట కొరక్కండి. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ చర్చిలో నీ పక్కనే ఉండొచ్చు, కానీ యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండే అర్హత నీకు ఉండాలంటే అలాంటి వాడిని కూడా క్షమించి పళ్ళు కొరుకుట మాని పగ తీర్చుట దేవుని పనిని అతన్ని దేవునికి అప్పగించడం తప్ప అని బైబిల్ సెలవిస్తుంది. లవ్ లైక్ జీసస్, యేసు వలె ప్రేమించాలి. మన అపరాధం మనకి విరోధంగా ఎవరైనా పాపం చేస్తే వారిని క్షమించకపోతే మన అపరాధాలు క్షమించబడవని ప్రభు చెప్పాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో క్షమించండి క్షమించబడతారని చెప్పాడు. కానీ రోజున క్రైస్తవుడిలో క్షమాగుణమే లేదండి. వాడు అంతు తేల్చేదాకా నా చర్చికి రానంటుంది ఒక ఆమె. దాని అంతు తేల్చేదాకా నేను నిద్రపోను అంటున్నాడు ఒకడు. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, నాకంటే కాస్ట్లీ బైబిల్ ఉంది వాళ్ళ దగ్గర. పాట పాడమంటే ఓ అద్భుతమైన పాట, నీవు లేకుండా నేను క్షణమైనా బతకాలేనయ్యా, ఉన్నావు దేవా, ఓ కొత్త పాటలు, ఎవడెవడో కట్టిన పాటలు అని తెగబాడేస్తుంటారు. కానీ ఆ మనిషి స్టేజ్ దిగిందంటే దాని అంతు తెలుస్తానంటుంది నాతోనే. ఆమె శిష్యురాలు కాదు, అతడు శిష్యుడు కాడు. క్షమించడమే యేసు ప్రభు ఎలా ప్రేమించాడంటే, తానెవరో ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడిన పేతుర్ని క్షమించి పేతుర్ని తిరిగి ప్రేమించి సేవలోకి నడిపించి ప్రభు కొరకు అనేకులు సంపాదించే సాధనంగా మార్చుకున్నాడు. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఆయన ఎవరిని ద్వేషించలేదండి, ప్రతి ఒక్కళ్ళని ప్రేమించాడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నా శిష్యుడు కావాలంటే నీవు నేను ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఎవరి మీదైనా, నీ బంధువుల మీద, స్నేహితుల మీద ఈరోజే క్షమించేసి. కారణం ఏంటంటే నువ్వు శిష్యుడిగా మారాలి, శిష్యురాలుగా మారాలి. శిష్యురాలుగా మారకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండడు. యుగ సమాప్తి వరకు యేసు నీకు తోడుగా ఉండడు. థర్డ్ వన్, లుక్ లైక్ జీసస్. యేసు వలే చూడండి ప్రతి విషయాన్ని కూడా. ఎవరిని చూసినా యేసులాగా చూడండి, రాక్షసులాగా చూడకండి. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో నాయన విధవరాలి కన్నీటిని యేసు చూశాడు. తన ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఆమె పాడే వెంట ఏడుస్తూ నడుస్తుంది. యేసు ఆమెను చూసి కనికరపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వాక్యాలు చూస్తే, కుష్ఠవ్యాధిగ్రస్తుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు. యేసు కనికరపడి అని రాసింది. సహోదరి సహోదరుడా, ఆ కనికరపు చూపు నీకుందా? ప్రశ్న. నేను యేసు ప్రభు శిష్యుడిని, నేను సేవకుడిని అని చెప్పుకుంటా అందరికీ. మీరు కూడా సేవకుడు, పాస్టర్ గారు సేవకుడు అంటుంటారు మీరు. అయినా నాకు పరలోక రాజ్యం లేదు. నేనైనా యేసు ప్రభు శిష్యుడిని కాదు. నేను యేసు ప్రభు శిష్యుడిని ఎప్పుడవుతాను తెలుసా? మీరు నా దగ్గరికి బాధతో వచ్చినప్పుడు ఏ విషయమైనా ప్రార్థించమని, మీ మీద నాకు కనికరం కలిగినప్పుడే నేను యేసు ప్రభు శిష్యుడిని అవుతాను. అలా కాకుండా బాగా జరిగింది దీనికి, వీడికి బాగా జరిగింది, ఇంకొక కాలు కూడా ఇరుగుంటే బాగుండేది అనుకున్నాను అనుకోండి, నేను యేసు ప్రభు శిష్యుడిని కాదు. పరలోక రాజ్యం నాకు లేదు. నా దగ్గర బైబిల్ ఉంది, దశంభాగం కూడా ఇస్తున్నా. నా టేబుల్ నుండి 50,000 రూపాయల బైబిళ్ళు ఉంటాయి. మీరు వచ్చి చూస్తే లెక్కేసుకుంటే కాస్ట్లీ బైబిళ్ళు 10,000, 7,000, 5,000 ఉన్నాయి. పరలోక రాజ్యం లేదు.
బాధలో ఉన్నాను ఎవరైనా ఫోన్ చేస్తే నాకు కనికరం రాకపోతే ఎప్పుడో ఆచార్య గారు నన్ను తిట్టాడు కదా అని చెప్పి బాగా ఇందిరా వీడికి అనుకున్నానంటే నాకు పరలోక రాజ్యం లేదు. నేను డిసైపుల్ని కాను, శిష్యుడిని కాను. మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, ఈ మాటలు మీ జన్మంతా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం నేను శిష్యుడినేనా శిష్యురాలనేనా అనే ఆలోచన మీకు రావాలి. మరియా మార్తలు ఏడుస్తున్నారు. యేసు సమాధి దగ్గరకు వచ్చాడు. వాళ్ళ కన్నీళ్ళు చూసినప్పుడు యేసుకు కన్నీళ్ళు వచ్చాయి. మీకు వస్తున్నాయా? మీ తోడబుట్టిన వాళ్ళు బాధపడుతుంటే నీకు కన్నీరు వస్తుందా? నీ భార్య కష్టపడుతుంటే నీకు కనికరం కలుగుతుందా? అయ్యో, నేను ఈ పొరపాటు చేయటం వల్లే కదా ఇంత కష్టపడుతుంది, నా భర్తను నేను ఇంత వేధించకూడదు, నా వల్లే కదా నా భర్త ఇంత కష్టపడుతున్నాడు. నీ కనికరం కలుగుతుందా? వీడు ఇంకా నాశనం కావాలని కోరుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, నీ సొంత వాళ్ళనే మీద వాళ్ళు కష్టపడుతుంటే చూసినప్పుడు నీ కనికరం కలగకపోతే ఎక్కడో ఉన్న దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలవు? నీ సహోదరుడినే నువ్వు ప్రేమించలేకపోతే ఆ బైబిల్లో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నావు, ఆ బైబిల్లో ఉన్న దేవుడిని ఎలా ప్రేమించగలవు? బైబిల్ అంతా గీతలకు వేస్తావు, వాక్యం చెప్పమంటే 24 గంటలు చెప్పేస్తావు. పక్కన నీ భర్తని నువ్వు ప్రేమించలేవు, నీ భార్యనే ప్రేమించలేవు, నీ ఆడబిడ్డను ప్రేమించలేవు, నీ అన్నను ప్రేమించలేవు. వాడు ద్రోహం చేశాడు నీకు, నో డౌట్. కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు శిష్యుడిగా శిష్యురాలిగా మారాలంటే ప్రేమించి తీరాలి, ప్రేమించి తీరాలి. యేసు వలె చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరిని కనికరంతో చూడగలగాలి, ప్రతి ఒక్కరిని దయతో చూడగలగాలి, ప్రతి ఒక్కరిని జాలితో చూడగలగాలి, అన్నార్తులకు సహాయం చేయగలగాలి, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చగలగాలి. మహాభక్తురాలని ఒక ఆమె అడుక్కోవడానికి వచ్చింది చలికి. ప్రభు సహాయం చేస్తాడు వెళ్ళిరమ్మని గంట నిలబెట్టి చలిలోనే ప్రార్థన చేసి పంపించింది. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఒక పల్చటి గుడ్డైనా సరే ఆమెకి ఇచ్చుంటే అది కదరా విశ్వాసం. దరిద్రుడా, నీ విశ్వాసం మృతం రా అంటున్నాడు. ఈ సమాజాన్ని ఆ విధంగా చూడాలి. యేసు ఎవరిని కూడా ద్వేషంతో చూడలా, విగ్రహారాధికుడిని ద్వేషంతో చూడలా, వ్యభిచారాన్ని ద్వేషంతో చూడలా, 6 కుటుంబాలు పాటు చేసిన స్త్రీని కూడా ఆయన ద్వేషించలా. పాపాత్ములైన స్త్రీ తన కాళ్ళు కడుగుతుంటే స్వీకరించాడు, కాలుతో తన్నలా. ఏమంటే మన సొంత అన్న కలిసి పెరిగాం, ఒక చిన్న మాట అన్నాడు, జన్మకు వాడిని క్షమించను అన్నది ఎవరో తెలుసా? గ్రేసమ్మ అంటుంది. ఎవరంటున్నారు ఈ మాట? గ్రేసమ్మ. పేరు బ్రహ్మాండం పేరు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శిష్యులుగా మారాలి. క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో మీరు పరిపాలించాలి. నూతన సృష్టిలో ప్రభుతో కలిసి జీవించే అనుభవంలో మీరు ఉండాలి. ప్రభు అట్టి కృప మీకు దయచేయాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్ల వంచండి. అందరం మనల్ని మనం పరీక్షించుకుందాం, అందరం మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒక్కసారి నేను శిష్యుడినేనా శిష్యురాలినేనా? ఒక తీర్మానం. నేను యేసు వలె జీవిస్తున్నానా? వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నానా? యేసు వలె ప్రేమిస్తున్నానా? యేసు ఎలా ప్రేమించాడో అలా నేను ప్రేమించగలుగుతున్నానా? యేసు వలె జీవిస్తున్నానా? యేసు వలె ప్రేమిస్తున్నానా? యేసు వలె చూడగలుగుతున్నానా? ఎంత ఘోర పాపినైనా ప్రేమించిన యేసు. ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు వాటిని చూసి నేను ద్వేషిస్తున్నానా? వీడు నరకానికి వెళ్తాడని తీర్పు తీర్చేస్తున్నానా? లేదా అతన్ని పాపం నుంచి మళ్లించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? నేను రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, ఇక పరలోకం గ్యారంటీ. పొరపాటండి. శిష్యులుగా మారగలిగినప్పుడే నిత్య రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. నా తండ్రి, నీ శిష్యులుగా మేము మారాలని మీరు ఆశపడుచున్నారు. నీ శిష్యులుగా మారాలంటే నా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని, నీ వలే జీవించాలని మీరు కోరుకుంటున్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు శోధింపబడ్డారు కానీ పాపం చేయలేదు. ప్రభువా, మీరు దీనులుగా మిమ్మల్ని మీరు శిలువ మరణమునంతగా తగ్గించుకున్నారు. నా తండ్రి, అట్టి కృప ప్రభు, అట్టి దీనత్వము
నా తండ్రి, నా ప్రభువా, నీ యొక్క వాక్యానికి నైనా విధేయులమయ్యే ఆ స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ శిష్యుడిగా మారాలంటే మీ వలె జీవించాలని చెప్పారు, మీ వలె ప్రేమించాలన్నారు, మీ వలె చూడాలన్నారు. అట్టి కృప మా అందరికీ దయచేయమని. ప్రతి ఒక్కరు వాక్యం విన్నారు, ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని మీ శిష్యురాలుగా మార్చమని వేడుకుంటున్నాను. మార్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ, అల్పుడును అయోగ్యుడు నన్ను కూడా బలపరిచి మీ శిష్యుడిగా మార్చి మీ రాజ్యానికి వారసునిగా చేయమని సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.